హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీఆర్జేసీకి సంబంధించి మనకి రిజల్ట్స్ అనేవి 3 టైమ్స్ అయితే వస్తాయి. సో మరి మనం ఫస్ట్ టైం రిజల్ట్స్ వచ్చేటప్పుడు ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే 3 టైమ్స్ ఎందుకు వస్తాయో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. అప్పుడే మీకు ట్రిపుల్ సంబంధించి ఏపీఆర్జేసీకి సంబంధించి నోటిఫికేషన్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఏపీఆర్జేసీకి సంబంధించి రిజల్ట్స్ మనకి ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. మీరు ఆ లింక్ పై క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఇప్పటికి ప్రస్తుతానికి ఉన్నవి హాల్ టికెట్స్, అలాగే ప్రింట్ అప్లికేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా మనకి క్లియర్ చేసేస్తారు, అంటే ఈ వెబ్సైట్ నుంచి తీసేస్తారు. ఇవి తీసేసి మనకి రిజల్ట్స్కి సంబంధించి లింక్ అనేది అక్కడ అప్డేట్ చేస్తారు. సో అది ఎలా ఉంటుందంటే నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను చూపిస్తున్నది లాస్ట్ ఇయర్ రిజల్ట్స్కి సంబంధించి ఇది పేజ్ 2 రిజల్ట్స్కి యొక్క లింక్ అన్నమాట. సో మనకి సేమ్ ఫస్ట్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు అంటే మే 14న రిజల్ట్స్ అనేవి వస్తాయి. రిజల్ట్స్ వచ్చేటప్పుడు అక్కడ పేజ్ 1 రిజల్ట్స్ అనేది ఉంటుంది. క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ యొక్క రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో అప్పుడు మనం సెలెక్ట్ అయ్యామా లేదా అనేది అక్కడ తెలిసిపోతుంది రిజల్ట్స్లోనే. ఒకవేళ సెలెక్ట్ అయితే మన ర్యాంక్ ఎంత, ఎప్పుడు కౌన్సిలింగ్ రావాలి అన్నీ కూడా అందులో ఉంటాయి. సో మరి మనం ఫస్ట్ పేజ్లో సెలెక్ట్ అవ్వకపోతే సెకండ్ పేజ్లో కొంతమంది సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే థర్డ్ పేజ్లో కూడా సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనకి 3 టైమ్స్ రిజల్ట్స్ వస్తాయి. మనకి మే 14న రిజల్ట్స్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ జరుగుతుంది కదా. సో అప్పుడు ఎవరైనా కౌన్సిలింగ్కి వెళ్ళకపోయినా, అలాగే కౌన్సిలింగ్కి వెళ్ళినా జాయిన్ అవ్వకపోయినా అటువంటి వారు అందరి ప్లేస్లో సో కొంతమందిని వారి తర్వాత ఉన్న ర్యాంక్స్ వారిని అయితే సెకండ్ పేజ్లో రిజల్ట్స్లో ఇస్తారు. సో అప్పుడు మనకు సెకండ్ పేజ్లో కూడా రిజల్ట్స్లో వచ్చాక కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. అప్పుడు కూడా ఎవరైనా జాయిన్ అవ్వకపోయినా, సో ఎవరైనా ఇంట్రెస్ట్ లేక కౌన్సిలింగ్కి వెళ్ళకపోయినా కూడా మనకి థర్డ్ పేజ్ రిజల్ట్స్ కూడా ఇస్తారు. ఈ విధంగా 3 టైమ్స్ అయితే రిజల్ట్స్ ఇస్తారు. సో ఇలా అయితే మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ పేజ్ రిజల్ట్ అయితే మనకి మే 14న. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. మీరు ఈ విధంగా మీ రిజల్ట్స్ అనేవి చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.